అందరికీ జై శ్రీరామ్. 2 రోజుల కింద కడపలో శ్రీరాముని శోభయాత్రలో ఒక సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయాడు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఒక సెక్యూరిటీ గార్డు ప్రాణాలు శ్రీరాముని ఊరేగింపు జరుగుతున్న టపాసులు పేలుస్తుంటే కొన్ని టపాసులు వెళ్లి అతనికి తగిలి అతని కడుపు చీలి పేగులు బయటకు వచ్చాయి. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే 2 డేస్ ఉండి ఈ రోజు సాయంత్రమే కన్నుమూశారు. ఈ ప్రాణానికి ఎవడు విలువ కడతాడు, ఎవడ బాధ్యత వహిస్తాడు? నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే ఆ సెక్యూరిటీ గార్డు కడుపులో టపాసులు తగిలితే పొట్ట చీలి పేగులు చేతితో పట్టుకొని నిల్చున్నాడు. నిజంగా అతని గుండె ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను అలా చేతులతో పేగులు పట్టుకుని సుమారుగా ఒక 1 గంట 20 నిమిషాలు నిల్చున్నాడంటే అరే బాబు ఇతని గుండె ధైర్యం ఏంట్రా బాబు అనిపించింది. ఆ శోభాయాత్ర ఎవరు నిర్వహించారో, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ అట్ర ఫ్లాప్ అయింది. ఎందుకంటే శోభాయాత్ర నిర్వహించినప్పుడు మందు గురించి కాల్చడంలో తప్పులేదు, కానీ అక్కడ ఉన్న జనాలు బట్టి చూసి మరీ కాల్చాలి. అంత జనసంద్రంలో అంత విచ్చలవిడిగా మందు గురించి కాల్చి ఒక అమాయకమైన వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. అసలు అక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఎటువంటి సేఫ్టీ తీసుకోకుండా ఆ శోభాయాత్ర నిర్వహించిన నిర్వాహకులు అంత మందు గుండు కాల్చడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద తప్పు. అందుకే ఒక నిండు ప్రాణం ఈరోజు బలైపోయింది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఆయన పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయకుండా అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే అతను పొట్ట చీలి పేగులు చేతితో పట్టుకుంటే వాళ్ళలో ఒకడు వెళ్ళి 10,000 ఇచ్చి సరిపెట్టుకుని మాట్లాడాడంట. అంటే వీళ్ళు ఎలా తయారవుతున్నారంటే రోజు రోజుకి అసలు వాడు అలా చేసాడంటే వాడు మనిషి. సంవత్సరం ఎలాగ శ్రీరాముని యాత్ర ఎలాగ జరుపుకుంటారు, కానీ ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఆ శ్రీరామచంద్రుని కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.